పహల్గామ్ ఉగ్రదాడి కాశ్మీర్ టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది. పర్యాటకుల లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరపడం ఇదే తొలిసారి. దీంతో సమ్మర్ సీజన్ బుకింగ్స్ రద్దయిపోతుండగా పర్యాటక రంగానికి ఇది ఒక పెద్ద దెబ్బగా మారింది. గత కొన్ని గంటల్లోనే 25% మంది కాశ్మీర్ టూర్ రద్దు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా 10,000 మంది జమ్మూ వెళుతున్నారు. గతం కంటే ఈ ఏడాది పర్యాటకుల సందే ఎక్కువైంది. టెర్రరిస్ట్ అటాక్లో తెలుగు వాళ్లు కూడా చనిపోవడంతో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు విమానయాన సంస్థలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ ఆఫర్ ప్రకటించాయి. టెర్రర్ టెన్షన్ నుంచి టూరిజం కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉగ్రవాదుల దాడి తర్వాత కాశ్మీర్కి వెళ్లే తెలుగు పర్యాటకుల్లో తీవ్రమైన భయం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 25% టూర్ ప్యాకేజీలు క్యాన్సిల్ అయినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర విజయమోహన్ ఉన్నారు. సార్, కాశ్మీర్ దాడి తర్వాత టూరిజం పైన ఇంపాక్ట్ ఎలా ఉంది? ఎంత మేరకు టూరిస్టులు ఇప్పటి వరకు క్యాన్సిలేషన్ చేసుకున్నారు? సార్, ఇది చాలా సడన్ స్ట్రైకింగ్ వల్ల ఏంటంటే అందులో పహల్గామ్ అనేది చాలా అంటే వెరీ ప్రామినెంట్ టూరిజం జోన్ అండి. అది అవగానే ఏంటంటే అది టూరిస్టుని టార్గెట్ చేయటం వల్ల అప్పుడు మనకి యూజువల్గా కంటిన్యూస్గా ఏదో ఒకటి ఇష్యూలు అప్పుడప్పుడు మనం వింటానన్నాం. కానీ టూరిస్టులు టార్గెట్ చేయడం అనేది కాశ్మీర్లో ఇది ఫస్ట్ టైం అండి. సో దీనివల్ల ఏమైందంటే అందులో వాళ్ళు హిందూజా అని షూట్ చేశారనేది ఒక వార్త బయటకు వచ్చింది. దాని మీద డెఫినెట్గా భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్న నైట్కి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 300 ప్యాసింజర్స్ మాకు ఈ సమ్మర్లో ఉన్నారండి. ఆ 300 ప్యాసింజర్స్లో 25% రాత్రి ఫోన్ చేసి మాకు క్యాన్సిల్ చేసేయండి అనేది. సో అందులో ఏంటంటే ఎయిర్లైన్ వాళ్ళు ఫుల్ రిఫండ్ ఆఫర్ ఇచ్చారు. ఎప్పుడైతే ఎయిర్లైన్ వాళ్ళు ఫుల్ రిఫండ్ అయిపోయిందో క్లయింట్ కూడా ఏం ఆలోచిస్తారంటే ఓకే, మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి లెట్స్ క్యాన్సిల్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా ఎంతమంది కాశ్మీర్కి వెళ్తుంటారు? ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి అనుకున్న సమయంలో జరిగిన ఈ దాడి కావచ్చు, లేకపోతే దాని ఇంపాక్ట్స్ టూరిజం మీద ఎంత ఉండే అవకాశం ఉంటుంది? సార్, యూజువల్గా మనకి కాశ్మీర్ అనేది సమ్మర్ రాగానే మనది ఫేవరెట్ జోన్స్ అండి. ఎందుకంటే మనకి గుల్మార్గ్లో పైన స్నో ఉండటం వల్ల జోన్ అంటే ఫస్ట్ దీని లెవెల్లో సెకండ్ లెవెల్లో 2 స్నో ఉంటుంది కాబట్టి జనరల్గా మనళ్ళు స్నో కనిపించేది అదొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని అందరూ వెళ్ళిపోతారండి. అంటే ఈ అటాక్లో తెలుగు వాళ్ళు 2 చనిపోవడం కూడా మన నుంచి వెళ్ళే వాళ్ళ పర్యాటకుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందనుకుంటారు? డెఫినెట్గా అండి. అందులో వైజాగ్ ఒక ఆయన చనిపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ అయితే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఈరోజు సూచాలుగా ఆయన చాలా ప్రామినెంట్ పర్సన్. సో అందరికీ వైజాగ్లో ఆయన చనిపోవడం తెలిసింది. కానీ సైకలాజికల్గా అదైతే ఉంటుందండి 100%. ఈ వింటర్ సమ్మర్లో వెళ్దామా ఆగుదామా అనేది అయితే అందరూ ఆగుదాంలే అనే ఆలోచనలు ఎక్కువ వెళ్తుంది. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత అందరూ కూడా క్యాన్సిలేషన్స్కు రిక్వెస్ట్ పెడుతున్నారు అనేది ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న